హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఇప్పటికీ కూడా ఆగస్ట్ నెల పెన్షన్ సంబంధించి గాను ఎప్పుడు లేని విధంగా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుందన్నమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను ఎంతోమంది మహిళలు ఎదురు చూశారు. సో ముఖ్యంగా వితంతుల పెన్షన్ సంబంధించి గాను, అలాగే 50 ఏళ్ల పెన్షన్ ఎప్పుడు అందించబోతుందో గాను ప్రతీదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ యొక్క ఆగస్ట్ నెల పెన్షన్ సంబంధించి కానీ ఎప్పుడు అందించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని ప్రతీదీ కూడా మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే తెలుస్తది. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. వారు కూడా తెలుసుకోగలుగుతారు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పెన్షన్‌దారులందరికీ కూడా ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి 4000 వరకు పెంచింది కదా! అలాగే 6000 వరకు కూడా పెన్షన్ ఇస్తుందండి. అలాగే మనకి దివ్యాంగుల పెన్షన్ 10,000, 15,000 పెన్షన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. అయితే ఇప్పుడు మనకి చాలామంది అడుగుతున్నారు. వితంతుల పెన్షన్ సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పెన్షన్ అందించబోతుందని చెప్పేసి కూడా చాలామంది అడగడం అనేది జరుగుతుందండి. వారికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక విషయాలు వెల్లడించిందనమాట. సో మనకి గత 3 నెలల పెన్షన్ సంబంధించి కానీ నెలలా ఇస్తారని చెప్పి చాలామందికి సందేశం అయితే ఉందండి. దానికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను. అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే మనకి ఈ యొక్క బోగస్ పెన్షన్లు అనేవి అయితే తొలగించడం అయితే జరుగుతుందండి. గతంలోనే అంటే ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభం కానిందనమాట. ఈ యొక్క ప్రారంభం అయితే కానింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క బోగస్ పెన్షన్‌లన్నీ కూడా తొలగించి అర్హత ఉన్న వారికి మాత్రం ఇస్తుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రస్తుతం వాటికి సంబంధించి గాను దృష్టి పెట్టడం అనేది జరుగుతుందండి. అయితే ఇప్పుడు మనకి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మనకి భర్త చనిపోయిన తర్వాత ఆ యొక్క పెన్షన్ భార్యకైతే వస్తుంది కదా! సో ఆ యొక్క పెన్షన్ సంబంధించుకొని ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి కూడా చాలామందికైతే సందేశం అయితే ఉందండి. సో మీరిక్కడైతే చూస్తున్నారు కదా! సో మీరిక్కడ చూడండి, ఆగస్టులో 1,10,000 కొత్త పెన్షన్‌లు అని చెప్పేసి అయితే ఉంది. 10,000 కొత్త పెన్షన్‌లనమాట. అర్హులైన వారందరికీ పెన్షన్ అందాలనేది ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారండి. పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు వీలైనంత త్వరగా పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొచ్చామని చెప్పేసి అన్నారు. కొత్తగా మనకి 1,09,155 మంది వితంతుల పెన్షన్ అంటే రూ. 4,000 పొందేందుకు అర్హత కలిగి ఉన్నారని చెప్పేసి కూడా ఆయన తెలపడం అయితే జరిగిందండి. అలాగే వారికి ఆగస్టు నెలలో పెన్షన్ పంపిణీ చేస్తాం. దీంతో 43,66,00,000 ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుందనమాట అని ఆయన వెల్లడించడం అయితే జరిగిందండి. దీన్ని బట్టి చూసుకుంటే చాలామంది అడిగారు. ఈ యొక్క వితంతుల పెన్షన్ సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి. ఎట్టకేలకు మనకైతే అప్డేట్ అయితే రాబోతుందనమాట. దాదాపుగా 1,00,000 మంది పైగా మనకి 1,10,000 దగ్గర పైగా మనకి వితంతుల పెన్షన్‌లనేవైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుందండి. అంటే మనకి భర్త చనిపోయిన తర్వాత ఆ యొక్క పెన్షన్ వితంతుల కింద అంటే భార్యలకి ఇస్తుంది కాబట్టి ఆ యొక్క పెన్షన్స్ అందించబోతుందనమాట. అలాగే ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ ప్రతి నెల రూ. 4,000 అనేవైతే ఆ యొక్క భార్యలకైతే ఇవ్వబోతున్నారండి. అలాగే ప్రస్తుతం వీటికి సంబంధించి గాను దాదాపుగా రూ. 43,00,00,000 అనేవైతే మనకి రాష్ట్ర ప్రభుత్వం మీద ఖర్చు చేయబోతుందండి. సో ప్రస్తుతం ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి వితంతుల పెన్షన్ సంబంధించి గాను, అలాగే వృద్ధాప్య పెన్షన్ సంబంధించి గాను ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయబోతుందనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం అందాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోబోతుందండి. కాకపోతే అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందనమాట. అయితే త్వరలోనే మనకి 50 ఏళ్ల పెన్షన్ బీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉందో వారికి కూడా ఇచ్చే అవకాశం ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. వారికి కూడా ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెన్షన్ సంబంధించి గాను కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉందన్నమాట. ఇటువంటి తాజా సమాచారం అంతా కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.